my dance make it hurt. Time is around 4 o'clock. Time is 4 o'clock and we are leaving now. We are leaving to Hyderabad from Goa. So bye bye Goa until next time. 15 kilometers to exit from North Goa. So Google Maps is showing 15 hours, almost 720 kilometers to reach Hyderabad. So we are taking route via Sangoli and Solapur, via Solapur to Hyderabad. So our target is to reach Hyderabad by 6 p.m. with breaks. But we'll see what happens. Oh, yeah, bro. వీళ్ళు కలిసి ఇప్పుడు పార్టీ వేసి ఇప్పుడు వస్తున్నారు. ఐ థింక్ ఇప్పుడే అన్ని పార్టీస్ అయిపోయాయి అనుకుంటా. మనమేమో గుడ్ బాయ్స్ లాగా 9 o'clock పడుకున్నాం. రైడ్ ఉంది. We can't do anything. Early morning rides is a very peaceful ride, and actually we can cover a lot of distance. So my target is by 12 p.m. we should be in Solapur. If you are in Solapur by 12 p.m., by 6 p.m. you can be in Hyderabad, bro, easily. మొత్తం ఫాగ్. టర్న్ ఆన్ యువర్ పార్కింగ్ లైట్ బ్రో. స్పీడ్గా వస్తుంటారు. యా యా యా. వాడు హ్యాపీగా తాగి పడుకున్నాడు. వాడికి నువ్వు లేపి పెట్రోల్ కొట్టమంటే కొడతాడా? ఫుల్ ఆఫ్ ఫాగ్. ఐ థింక్ we entered into the forest. అసలు మేము ఐ థింక్ చాలా డీప్ ఫారెస్ట్లో వెళ్తున్నాం. చుట్టుపక్కల మొత్తం కొండలు ఉన్నాయి, బట్ మనకు కనబడట్లేదు ఇక్కడ దీంట్లో యాక్షన్ కెమెరా. బట్ చుట్టుపక్కల ఐ కెన్ సీ లైక్ విత్ మై ఐస్. చుట్టుపక్కల మొత్తం కొండలు ఉన్నాయి అండ్ డీప్ ఫారెస్ట్ ఉంది. వెరీ డీప్. ఫ్రమ్ లాస్ట్ 1 hour వేర్ ఐ డోంట్ సీ ఈవెన్ పర్సన్. ఒక కార్ కానీ ఒక బైక్ కానీ అసలు ఏమీ లేదు. సారీ బ్రో, ఐ కాంట్ హెల్ప్ యూ. ఇంకిలా లగేజ్ ఉంది. ఎవరో ఒక అతని లిఫ్ట్ అడుగుతున్నాడు ఈ రోడ్లో. జస్ట్ ఐ వాస్ టెల్లింగ్ అసలు ఒక కారు బైక్ ఏం లేదని. బట్ సడన్లీ అవుట్ ఆఫ్ నో వేర్ ఒక పర్సన్ ఈజ్ ఆస్కింగ్, 1 person ఈజ్ ఆస్కింగ్ లిఫ్ట్ ఈ రోడ్లో. బట్ వీ కాంట్ హెల్ప్ హిమ్. అండ్ ఆల్సో అతను ఎవరో తెలీదు. లిఫ్ట్ ఇస్తే అతని మధ్యలో ఆపి ఏదైనా చేస్తే సో రిస్క్ అనమాట. మనకు తెలియని ప్లేసెస్లో వీ షుడ్ నెవర్ స్టాప్ బైక్. వీ షుడ్ జస్ట్ మూవ్. ఓ కర్వ్స్ సార్, కర్వ్స్. ఒక గుడ్ థింగ్ ఏంటంటే రోడ్స్ బాగున్నాయి. ఐ మీన్ దెర్ ఆర్ నో పాట్ హోల్స్. కొంచెం రోడ్స్ నీట్గా ఉన్నాయి కాబట్టి వీఆర్ ఏబుల్ టు క్రూజ్. విజిబిలిటీ ఈస్ గెటింగ్ బ్యాడ్.
we have come to a main road. Oh my god, ఫాస్ట్ వచ్చింది, దాని కిందికి వెళ్ళిపోతుండే. ఐ థింక్ చెక్ పోస్ట్. Full of waterfalls, full of waterfalls. ఇక్కడ నుంచి అసలు వ్యూ అదిరిపోయింది. ఓ మై గుడ్నెస్. ఇక్కడ ఫోటో తీయాల్సిందే. అంబోలి వాటర్ ఫాల్స్, హెవెన్ హెవెన్. ఫ్రమ్ లాస్ట్ 1 hour ఫారెస్ట్లోనే రైడ్ చేస్తాం. గుడ్ థింగ్ ఏంటంటే రోడ్స్ బాగున్నాయి. ఐ మీన్ దెర్ ఆర్ నో పాట్ హోల్స్ ఇన్ ద రోడ్స్, సో వీఆర్ ఏబుల్ టు క్రూజ్ ఈజీ. సో రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, ఒక్క మనిషి లేడు. ఫైనలీ సన్ ఈస్ కమింగ్ అవుట్.
టైమ్ ఈజ్ అరౌండ్ 7:20. వన్ థింగ్ అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే కంపేర్ టు దట్ హుబ్లీ గంగావతి రోడ్, ఈ రోడ్ ఈజ్ చాలా 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 లైక్ 100% better. I think we came almost 100 kilometers away from Goa. I think 600 more kilometers to go to Hyderabad. I mean లారీలు ఒకటే సైడ్ వెళ్ళి 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 ఈ రోడ్ ఇట్లా అణిగిపోయినాయి లోపలికి. ఇదే ఇందాక చూపించాగా నీకు. ఇదే ఉంది బ్రో, నడుస్తుంది కానీ మెల్లిగా రా, 60లో రా. అమ్మా 1 2 3 70 kilometers single road, almost 1.5 hours. What is the time now? So from past 70 kilometers we are riding in this one way. అక్కడక్కడ పెద్ద పెద్ద గుంతలు పాటోల్స్ ఉన్నాయి, బట్ మోస్ట్ ఆఫ్ దిస్ రోడ్ ఈస్ ఫైన్. ఇప్పుడు ఎంత అవుతుంది టైం? 9:30. సో ఎంత ఉందన్నో? 474. 10:30, 11:30, 12:30, 1:30, 6:30, 2:30, 3:30, 4. 8 hours ఉంది బ్రో. 8 hours లో 400 కొట్టలేవా? Solapur is 180 kilometers straight. Time 10 అవుతుంది. Our target is to reach Solapur by 12 within 2 hours. That's our target. So let's see how it goes. సో బేసికలీ పొల్యూషన్ చెక్ చేయించుకుంటున్నాం బైక్కి. ఎందుకంటే ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దట్ సోలాపూర్ దాటాక పోలీసులు లైసెన్సు, పేపర్లు, ఆర్సీలు ఏం అడగరు. డైరెక్ట్ పొల్యూషన్ చెక్ ఉందా అని అడుగుతారు. हेलो बोलो हेलो. हेलो. हाँ यूट्यूब में आएगा. आप यूट्यूब में आओ. ये पत्रकार का ही. हाँ नहीं 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 पत्रिका नो यूट्यूब फोन यूट्यूब. हाँ हाँ चश्मा लगाओ हाँ अभी हाय बोलो. कितने का ये? 40,000 जाता हूँ. 40,000 गोवा से अभी जाते हुए करे. गोवा से हैदराबाद. चलो we are done with the pollution check. From last 2 hours we are just riding in this 4-way. This is excellent 4-way. I hope Hyderabad కు 5-6 లోపు వెళ్తాం అనుకుంటున్నాం. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మార్నింగ్ వీ హ్యావ్ స్టార్టెడ్ వెరీ ఎర్లీ. వీ హ్యావ్ స్టార్టెడ్ ఆల్మోస్ట్ లైక్ 4 AM. సో వీ స్టార్టెడ్ ఎట్ 4 AM. అంబోలి వాటర్ ఫాల్ దగ్గర వీ స్పెండ్ సమ్ టైమ్. మార్నింగ్ వ్యూస్ మాత్రం ఐ మీన్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. వ్యూస్ ఆర్ లైక్ నెక్స్ట్ లెవెల్. ఆ వాటర్ ఫాల్స్, ఫుల్ గ్రీనరీ విత్ ఘాట్ రోడ్స్, amazing ఉండే మార్నింగ్. That was a really nice experience for me. I have been to Goa on car. This is the first time I have been to Goa on bike. It was a totally a different experience. If anyone asks me which is the best time to go to Goa, ఒకవేళ రైడ్ ఎంజాయ్ చేయాలనుకుంటే go in monsoon because you see lot of waterfalls, greenery, nice ghat roads, fresh air, all of. But if you want to enjoy, have vibe, then definitely I would say go in either November or December or January. I mean October నుంచి స్టార్ట్. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఫుల్ హైలో ఉంటుంది గోవా మొత్తం. ఎప్పుడు గోవా పోయినా ఏదో ఒకటి కొత్తగా అనిపిస్తుంది. మరి అట్లా గోవా అట్లా డిజైన్ చేసి ఉందా మరి ఏంటో మనకు తెలియదు.
బట్ వన్ థింగ్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ గోవా, బెటర్ ప్లాన్ అట్లీస్ట్ 4 or 5 days. అప్పుడే మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో సోలాపూర్ ఇంకా 42 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పుడే లంచ్ అయిపోయింది. టైమ్ ఈజ్ క్లోజ్ టు 2 o'clock. We still got 300 kilometers to reach Hyderabad. అవర్ టార్గెట్ ఏంటంటే 6 o'clock లోపు హైదరాబాద్ రీచ్ అవ్వాలన్న మా టార్గెట్. నౌ ద టైమ్ ఇస్ 300 kilometers మోర్. హోప్ఫుల్లీ విల్ మీట్ అవర్ టార్గెట్. ఈ ప్లాన్ 6 o'clock మనం హైదరాబాద్లో ఉన్నాం. పర్ఫెక్ట్. ఐ థింక్ హెవీ రెయిన్ పడబోతుందని నా ఎక్స్పెక్టేషన్. బట్ లెట్స్ సీ. ఐ డోంట్ నో ఇఫ్ GoPro is capturing it. అట్లా అక్కడ ఫుల్ వర్షం పడుతున్నట్లుంది. I think it will take other 1 hour to reach my home. We are at IB Palace.